హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. సో మనం లాస్ట్ వీడియోలో భృగు వంశం గురించి మరియు భృగు అగ్నికి ఎలా శాపం ఇచ్చాడో దాని గురించి చూసాము. సో ఎవరన్నా ఆ వీడియో చూడకుంటే ఆ వీడియోని చూడండి, ఎందుకంటే దాని కంటిన్యూషన్ పార్టే ఇది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. సో ఎప్పుడైతే భృగుకి పులోమ గురించి అగ్ని రాక్షసుడికి చెప్పాడని తెలుస్తుందో అప్పుడు భృగు కోపంలో అగ్నికి నువ్వు సర్వభక్షకుడు అవుతావు అని శపిస్తాడు. సో భృగు ఈ విధంగా శపించగానే అగ్ని భృగుతోని, బ్రహ్మర్షి మీరు నాకు ఈ శాపం ఎలా ఇచ్చారో నేను ఎప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికే ప్రయత్నిస్తుంటాను, అదేవిధంగా పక్షపాతం లేకుండా సత్యాన్ని చెప్తాను. సాక్షిగా ఉన్నప్పుడు ఒకవేళ నిజం తెలిసి కూడా అతను అబద్ధం చెప్తే ఆయన నశిస్తాడు, అదేవిధంగా అతని అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా నశిస్తాయి. కాబట్టి నేను ఏదైతే జరిగిందో దాన్నే చెప్పాను అని చెప్తాడు. తర్వాత అగ్ని, ఓ బ్రహ్మర్షి, నేను అనుకుంటే నేను కూడా మిమ్మల్ని శపించగలను, కానీ బ్రాహ్మణులు నాకు పూజ్యులు, అందుకే నేను శపించడం లేదు. మీకు అంతా తెలుసు, అయినా నేను ఇది చెప్తున్నాను వినండి. నేను వివిధ రూపాలు ధరించి అగ్నిహోత్రాలలో, యాగాలలో, యజ్ఞాలలో ఉంటున్నాను. దేవతలు, పితరులు యజ్ఞంలో నాయను అంటే నాలో చేసిన ఆవిస్సుని తిని తృప్తి చెందుతున్నారు, అందుకే నన్ను దేవతలకు ముఖమని కూడా అంటారు. అమావాస్య నాడు పితరులకు, పౌర్ణిమ నాడు దేవతలకు, నాయందే యజ్ఞంలో ఆవిస్సుని సమర్పిస్తారు. ఇటువంటి నేను సర్వభక్షకుడిని ఎలా అవుతాను అని అగ్ని అడగడం జరుగుతుంది. ఇలా చెప్పిన తర్వాత అగ్ని అగ్నిహోత్రాలలో మరియు యాగాలలో ఏదైతే తన రూపం ఉందో దాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అగ్ని లేకపోవడంతో ప్రజలందరూ ఉక్రోషిస్తారు, ఎందుకంటే యాగాలు జరిగాయి, ఏదైతే కార్యాలు అంటే ఏదైతే పనులు ఉంటాయో అది ఏది జరగదు. సో ఆ విధంగా ప్రజలందరూ ఉక్రోషిస్తారు. అయితే ఇదంతా చూసిన తర్వాత బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో వారు దేవతల దగ్గరికి వెళ్ళి, అగ్ని లేకపోవడంతో ముల్లోకాలు దిక్కుతోచకుండా అయిపోతున్నాయి, సో ఏదైతే చేసేది ఉందో ఆ కార్యాన్ని మీరు త్వరగా చేయండి అని దేవతలకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దేవతలు మరియు ఋషులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏదైతే భృగు నుండి అగ్నికి శాపం లభించిందో దాని గురించి చెప్పుతూ, యజ్ఞాలలో యాగాలలో అగ్రభోక్త అయిన అగ్ని ఏ విధంగా సర్వభక్షకుడు కాగలుగుతాడు అని బ్రహ్మదేవునితో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత బ్రహ్మ అగ్నిని పిలిచి మృదువుగా ఇలా అంటాడు, ఉతాశన అంటే అగ్ని యొక్క ఇంకొక పేరు. ఉతాశన, ఈ లోకాలన్నిటికీ సృష్టికర్తవు నీవు, వీటిని అంతం చేసేది కూడా నీవే. ఈ లోకాలలో ఏవైతే కార్యాలు జరుగుతుంటాయో వాటినన్నిటిని నడిపించేది నీవే. నీవు వీటన్నిటికీ ఈశ్వరుడి అయ్యుండి కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని అనడం జరుగుతుంది. ఆ తర్వాత ఏదైతే భృగు శాపం ఉందో నీవు సర్వభక్షకుడు అవుతావని దాని గురించి చెప్తూ, నీవు నీ శరీరం అంతటితో సర్వభోక్తం కావు, ఏదైతే నీ అపాన ప్రదేశం అంటే దేంతోనైతే నీవు మాంసాన్ని మరియు అంటే మృత శరీరాలు ఏవైతే ఉంటాయో దాన్ని దహిస్తావో ఆ శరీరం మాత్రమే అంతటిని భక్షిస్తుంది. ఏ విధంగానైతే సూర్యకిరణం పడ్డ ప్రతిదీ పవిత్రమవుతుందో, శుచి అవుతుందో, అదే విధంగా నీయందు బూడిద కాబడిన ప్రతిదీ శుచిగా అంటే పవిత్రంగా మారుతుంది అని బ్రహ్మ చెప్పడం జరుగుతుంది. అప్పుడు దీనికి అగ్ని సరే అంటాడు. అగ్ని సరే అనగానే దేవతలు, బ్రహ్మర్షులు వీరందరూ ఆనందించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అగ్ని కూడా శాపం నుండి ఏదైతే పాపం కలిగిందో అది తొలగిపోయింది కాబట్టి అగ్ని కూడా సంతోషించడం. ఈ విధంగా ఈ చ్యవనుడు పుట్టడానికి మరియు అగ్నికి ఏదైతే శాపం దొరికిందో దానికి సంబంధించిన ఇది కథ. ఈ చ్యవనుడు ఎవరైతే ఉన్నారో ఈ చ్యవనుడికి సుకన్య ద్వారా ప్రమతి అనే కొడుకు పుడతాడు. అండ్ ఈ ప్రమతి ఎవరైతే ఉన్నారో ఈయనకు ఘృతాచి అనే అప్సరస నుండి రురువు అనే సంతానం కలుగుతుంది. మరియు ఈ రురువు ఎవరైతే ఉంటారో ఈయనకు ప్రమద్వార నుండి శునకుడు పుడతాడు. సో ఈ విధంగా భృగు యొక్క వంశం ఉంటుంది. అయితే మనం నెక్స్ట్ వీడియోలో రురువు మరియు ప్రమద్వార వీళ్ళిద్దరి ఏదైతే లవ్ స్టోరీ ఉందో దాన్ని చూసుకుందాం. సో దాంట్లో ప్రమద్వార చనిపోతుంది. సో ఈ రురువు ఆమెను ఎలా కాపాడుకుంటాడో, ఏం చేసి కాపాడుకుంటాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.